హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు క్వెస్ట్. ఇవాళ మనము టెన్సెస్ టాపిక్ ఫుల్గా నేర్చుకుందాం. అంటే ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచరు ఒకేసారి ఒకే వెర్బ్ తీసుకొని చూద్దాం. మనం లాస్ట్ క్లాసెస్లో ప్రజెంట్ టెన్స్ 4 టైప్స్ ఒక క్లాస్లో నేర్చుకున్నాం, పాస్ట్ టెన్స్ 4 టైప్స్ ఒక క్లాస్లో, ఫ్యూచర్ టెన్స్ 4 టైప్స్ ఒక క్లాస్లో ప్లే అనే వెర్బ్ తీసుకొని డిఫరెంట్గా 3 క్లాసెస్లో నేర్చుకున్నాం. ఇవాళ ఏం చేయబోతున్నామంటే అన్ని టెన్సెస్ అంటే 12 టెన్సెస్, ప్రజెంట్ 4, పాస్ట్ 4, ఫ్యూచర్ 4 టెన్సెస్ ఒకేసారి ఒకే వీడియోలో మనం ఒక వెర్బ్ తీసుకొని చూద్దాము. ఓకే స్టూడెంట్స్, ఒక్కసారి బ్రీఫ్గా టెన్సెస్ అంటే ఏంటి? టైమ్ ఆఫ్ యాక్షన్. ఏం లేదమ్మా, టెన్సెస్ అంటే టైమ్ ఆఫ్ యాక్షన్ అంటే చేసే పని ఏ టైంలో చేస్తున్నాము అని తెలియజేసేవే ఈ టెన్సెస్. ఈ టెన్సెస్ 3 టైప్స్గా మెయిన్గా డివైడ్ చేశారు. ఒకటి ప్రజెంట్ టెన్స్, వర్తమాన్ కాల్, నెక్స్ట్ 2 పాస్ట్ టెన్స్, భూత్ కాల్, నెక్స్ట్ 3 ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్ కాల్ అని 3 టైప్స్లో డివైడ్ చేసి మళ్ళీ ఒక్కొక్క దాన్ని సబ్ డివైడ్ చేశారు 4 టైప్స్గా. సింపుల్, కంటిన్యూస్, పర్ఫెక్ట్, పర్ఫెక్ట్ కంటిన్యూస్ అంటే సామాన్య, పూర్, అపూర్, భూతకాల్గా మనం ఇవి చెప్తాము. సో ఇక్కడ మనం చేయాల్సిన పని ఏంటంటే వెర్బ్ని తీసుకొని ఒకటే వెర్బ్ని ఈ 12 టైప్స్లో ఎలా చెప్తాము, అదే ఇంగ్లీష్ మాట్లాడుతుంటే. అంటే ఈ 12 టెన్సెస్ మీదే మనం మాట్లాడే ఇంగ్లీష్ అంతా కూడా డిపెండ్ అయి ఉంటుంది. ఓకే స్టూడెంట్స్, ఒక్కసారి బ్రీఫ్గా వాటి రూల్స్ ఏంటో చూస్తే మనం వెర్బ్తో చూద్దాం. ఒక్కసారి బ్రీఫ్గా. సో ప్రజెంట్ టెన్స్. ప్రజెంట్ టెన్స్ అంటే ఏంటి? ఇప్పుడు చేసే పని. ఇప్పుడు చేసే పని గురించి మాట్లాడేది ప్రజెంట్ టెన్స్. నేను ఇప్పుడు మీకు క్లాస్ చెప్తున్నాను, చెప్పడాన్ని సింపుల్ ప్రజెంట్ టెన్స్. ఇప్పుడు నేను మీకు చెప్తూ ఉండడం ఏమవుతుంది? కంటిన్యూస్ టెన్స్, జరుగుతూ ఉన్న కాలం కంటిన్యూస్ టెన్స్. క్లాస్ అయిపోయింది అనుకోండి, ఇప్పుడు చెప్పడం కూడా మొత్తం అయిపోయింది, క్లాస్ అయిపోయిందంటే పర్ఫెక్ట్ టెన్స్. ఈ క్లాస్ ఇప్పుడు నేను స్టార్ట్ చేసి 1 గంట పాటు చెప్తూ ఉంటానని చెప్పేది పర్ఫెక్ట్ కంటిన్యూస్ అవుతుంది. అంటే సింపుల్ అంటే ఇప్పుడు మనం చేసే పని గురించి మాట్లాడతాము, అలాగే క్రమం తప్పకుండా చేసే పనుల గురించి మాట్లాడతాము, అలాగే హ్యాబిట్గా చేసే పనులు, నెక్స్ట్ ట్రూత్స్ గురించి మాట్లాడేవి అంటే నిత్య సత్యాల గురించి మాట్లాడేవి, ఇవన్నీ కూడా ప్రజెంట్లోనే మాట్లాడతాం. రెగ్యులర్గా ఐ ప్లే క్రికెట్ ఎవ్రీ సండే, ప్రతి సండే నేను క్రికెట్ ఆడతాను కాబట్టి ఐ ప్లే క్రికెట్. అలా కాదు, నిన్న ఆడితే ఏమవుతుంది? ఐ ప్లేడ్ క్రికెట్ ఎస్టర్డే అని చెప్తాం, అక్కడ పాస్ట్ యాక్షన్ వాడతాం. ఇవి తెలిసి ఉండాలమ్మా మనం. అంటే ఏ రోజు ఏది చెప్తున్నామని తెలియజేసేవే ఇవి. ఏ టైంలో ఏది చేస్తున్నామన్నది ఈ టెన్సెస్ మీద డిపెండ్ అయ్యే మనం మాట్లాడడం జరుగుతుంది. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ప్రజెంట్ మీన్స్ వర్తమాన కాలము, వర్తమాన కాల్ అంటాము. వర్తమాన కాల్ అంటే ఏంటి? ఇప్పుడు చేస్తున్న పనుల గురించి మాట్లాడతాము. అది 4 టైప్స్ అని చెప్పాము. సింపుల్ వచ్చేసరికి రూల్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ V1 వాడతాము. సో వెర్బ్ యొక్క 6 ఫామ్స్ నేర్పించానమ్మా మీకు. వెర్బ్ 6 ఫామ్స్లో కొన్ని వెర్బ్స్ మనం ఇక్కడ యూజ్ చేయడం జరుగుతుంది. ఒక్క V5 తప్పించి అన్ని వెర్బ్స్ ఇక్కడ మనం యూజ్ చేస్తాము ఈ 12 టెన్సెస్లోనే. ఫస్ట్ సింపుల్లో V1 యూజ్ చేస్తాము, నెక్స్ట్ సింపుల్ పాస్ట్లో V2 యూజ్ చేస్తాము, సింపుల్ ఫ్యూచర్లో విల్ ప్లస్ V1 మీన్స్ V6 యూజ్ చేస్తాము. ఓకే, V1 అంటే ఇప్పుడు చేస్తున్న పని, V2 అంటే చేసేసిన పని అంటే గతంలో చేసిన పని, V3 వచ్చేసరికి ఆల్రెడీ చేసేసిన పని, అది ఇప్పుడే అయి ఉండొచ్చు, ఎప్పుడో అయి ఉండొచ్చు, ఏదైనా V3లోకి వస్తుంది. అంటే చేసేసిన పని గురించి మాట్లాడేది V3, చేస్తూ ఉన్న పని గురించి మాట్లాడేది V4, చెయ్యవలసిన పని అంటే నేను ఈ పని చెయ్యాలి అని అనుకుంటున్నానని చెప్పేది V5, ఫ్యూచర్లో చెయ్యబోతున్న పని గురించి చెప్పేది V6. వీటి గురించి మనం వెర్బ్ 6 ఫామ్స్ క్లాస్లో డీటెయిల్గా మనం నేర్చుకున్నాం. అవి ఇక్కడ మనం ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. సో సింపుల్ ప్రజెంట్లో సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి? సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, దానికి మనం ఇక్కడ V1 2 టైప్స్లో ఉంటుంది. ఒకటి ప్లే, ఇంకోటి ప్లేస్. అంటే సింగులర్స్కి ఒక రకంగా యూజ్ చేస్తాము, ఆ ప్లే పక్కన ఎస్ ఈఎస్ పెట్టి ఒకళ్ళకి యూజ్ చేస్తాము. ఎస్ పెట్టేదేమో సింగులర్స్ యూజ్ చేస్తే, ఎస్ పెట్టకుండా ఉండే ప్లే, ఈట్, రన్, డ్రింక్ ఇటువంటివన్నీ కూడా ప్లూరల్స్కి వాడాల్సి ఉంటుంది. చూడండి, ఐ వి యూ దేకి ప్లే. ఓకే, హీ షీ ఇట్కి ప్లేస్, ఈట్స్, రన్స్, గోస్ ఇలా వాడాల్సి ఉంటుంది. వెర్బ్కి ఈఎస్ ఎస్ని వాడాల్సి ఉంటుంది ఓన్లీ సింపుల్ ప్రజెంట్లోనే. ఓకే స్టూడెంట్స్, V1కి ఈఎస్ ఎస్ యాడ్ చేయాల్సి ఉంటుంది ఓన్లీ సింపుల్ ప్రజెంట్లో. ఇక సింపుల్ పాస్ట్కి వచ్చేసరికి ఏం చేస్తాము? సబ్జెక్ట్ ప్లస్ V2. ఇక్కడ V2 అంటే జరిగిన పని అంటే చేసిన పని గురించి మాట్లాడతాము. ఆల్రెడీ పని చేసాము, అది చేసిన పని గురించి మాట్లాడతాం కాబట్టి సబ్జెక్ట్ ప్లస్
V2 ప్లస్ ఆబ్జెక్ట్ అవుతుంది. ఓకే, మరి అక్కడ V2 ఎవరికి అప్లై చేయాలి? V2 ఇక్కడ అందరికీ అప్లై చేస్తాము. దట్ ఈస్ ఐ వి యూ దే హీ షీ ఇట్ అందరికీ యూజ్ చేస్తాము. నెక్స్ట్ ఫ్యూచర్కి వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ విల్ ప్లస్ V1 మీన్స్ V6 యూజ్ చేయాల్సి ఉంటుంది. సబ్జెక్ట్ ప్లస్ V6 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ విల్ ఐ వి యూ దే హీ షీ ఇట్ అందరికీ అప్లై చేస్తాము. ఓకే స్టూడెంట్, సింపుల్లో సెంటెన్స్ అంతా మామూలే. సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్టే. వెర్బ్ ప్లేస్లో సింపుల్లో V1, పాస్ట్లో V2, ఫ్యూచర్లో విల్ బీ యూజ్ చేస్తాము. ఓకే, ఇక హిందీలో సింపుల్ ప్రజెంట్లో తా తీ తేలో చెప్తాము. మై ఖాతా హూ, మైకి హూ వస్తుంది, మిగతా అందరికీ హే వస్తుంది ప్రజెంట్లో. మైకి హూ, మై ఖాతా హూ, మై పీతా హూ, మై లిఖతా హూ, మై లిఖతా హూ నేను రాస్తాను. తెలుగులో ఏం చెప్తాము? రాస్తాను, చేస్తాను, చూస్తాను, నువ్వు వస్తుంది చివరిలో. డూ మూవులు ప్రథమా విభక్తి అని చెప్తామే, అటువంటిదే ఇక్కడ తా తీ తేలో చెప్తాము. ఓకే, తా వచ్చేసరికి సింగులర్స్ మీన్స్ మై, వహ్ మేల్కి, నెక్స్ట్ తుమ్ వస్తుంది అక్కడ. అదే తీ వచ్చేసరికి స్త్రీలింగ్ వహ్ థింగ్స్కి వస్తుంది. తే వచ్చేసరికి ప్లూరల్స్కి వస్తుంది. దట్ మీన్స్ వి, హమ్, వీని హమ్ అంటాము. నెక్స్ట్ ఆప్, యూ, వే, దే వాళ్ళకు అప్లై చేస్తాం. ఓకే, నెక్స్ట్ పాస్ట్ టెన్స్ వచ్చేసరికి తా తీ తేలో చెప్తాం. మై ఖాతా తా నేను తింటాను, నేను తినేసాను, నేను తిన్నాను ఇంకా చెప్పాలంటే నేను తిన్నాను. మై ఖాతా తా, మై కాయాతా ఇంకా చెప్పాలంటే ఇక్కడ థా తీ తే సేమ్ సింగులర్స్ ప్లూరల్స్. మై కాయాతా, మై పియాతా. ఇక్కడ మై ఖాతా హూ అని చెప్తే ఇక్కడ కాయాతా యా వస్తుంది, కా ప్లస్ యా వస్తుంది, ఇక్కడ కా ప్లస్ తా వస్తుంది, అంతే తేడా. నెక్స్ట్ ఇక్కడ గా గీ గేలో చెప్తాను చివరిలో. మై కావుంగా, మై పియూంగా, మై లిక్కుగా. గా గా గీ గే. అగైన్ గీ వచ్చేసరికి స్త్రీలింగ్, గే వచ్చేసరికి ప్లూరల్స్కి వాడతాం. దట్ ఈస్ సింపుల్ ప్రజెంట్, పాస్ట్ అండ్ ఫ్యూచర్. ఇలా కంపారిటివ్గా చూసుకోవాలమ్మా ఎప్పుడు కూడా. ఓకే, సబ్జెక్ట్ వెర్బ్ ఆబ్జెక్ట్లో వెర్బ్ V1 ఏమో ప్రజెంట్, V2 ఏమో పాస్ట్, V3 వచ్చేసరికి ఫ్యూచర్, సారీ V3 కాదు V6 వచ్చేసరికి ఫ్యూచర్లో యూజ్ చేయాల్సి ఉంటుంది. దట్ ఈస్ సింపుల్ ప్రజెంట్. అదే కంటిన్యూస్కి వచ్చేసరికి ఏమవుతుంది? సేమ్ ఇదే సెంటెన్స్ స్ట్రక్చర్లో ఇక్కడ మనం హెల్పింగ్ వర్బ్ యూజ్ చేస్తాము. దట్ మీన్స్ కంటిన్యూస్ మీన్స్ పేరులోనే ఉంది కంటిన్యూ అవుతుందని, అంటే పని జరుగుతూ ఉంది, ఇవాళ జరుగుతూ ఉంటే ప్రజెంట్, నిన్న ఇదే టైంలో జరుగుతూ ఉందా పని అంటే పాస్ట్, రేపు ఇదే టైంకి ఆ పని జరగబోతుందని చెప్పేది ఫ్యూచర్. అంతే, ఇవాళ జరుగుతూ ఉంది, నిన్న జరుగుతూ ఉండేది, రేపు జరుగుతూ ఉండబోతుంది అని చెప్తాము. ఓకే, హిందీలో రహా హే, రహాతా, రహేగా, రహేగా అని అక్కడ యూజ్ చేస్తాం. రహా హే, రహాతా, రహేగా. ఇకపోతే మనకి ఇక్కడ సెంటెన్స్ స్ట్రక్చర్ ఏమొస్తుంది? ప్రజెంట్ కంటిన్యూస్ వచ్చేసరికి సబ్జెక్ట్ ప్లస్ ఆమిజార్ ఇక్కడ యూజ్ చేస్తాము. ఆమిజార్ ప్లస్ V4 యూజ్ చేయాలి. చేస్తూ ఉన్న పనికి ఏం వాడాలి? V4 వాడాలి. V4 3 టెన్సెస్లోనూ V4 వస్తుంది. చూడండి, 3 టెన్సెస్లోనూ V4 ఉంది వెర్బ్. సబ్జెక్ట్ అదే, ఆబ్జెక్ట్ అదే. ఇక మారేది ఏంటమ్మా? హెల్పింగ్ వర్బ్ మారుతుంది. ప్రజెంట్లో ఆమిజార్, పాస్ట్లో వజ్వర్లో చెప్తాము, ఫ్యూచర్లో విల్ బీలో చెప్తాము. ప్రజెంట్లో చెప్పినప్పుడు ఆమిజార్ యూజ్ చేస్తాము. ఆమిజార్ ఎవరికి యూజ్ చేయాలి? యామ్ వచ్చేసరికి ఐ, నెక్స్ట్ ఈజ్ వచ్చేసరికి హీ షీ ఇట్కి ఈజ్ యూజ్ చేస్తాము. యూ దేకి ఆర్ యూజ్ చేస్తాము. అదే హిందీలో యామ్ని హూ అని చెప్తాం. మై హూ, మై కా రహా హూ నేను తింటూ ఉన్నాను. ఐ యామ్ ఈటింగ్ మ్యాంగో నేను తింటూ ఉన్నాను. చేస్తూ ఉన్న పని గురించి చెప్పేటప్పుడు హిందీలో హూ, యామ్ని హూ అని చెప్తే ఈజ్ ఆర్ని హేలో చెప్తాము. ఓకే, అదే పాస్ట్కి వచ్చేసరికి యామ్ ఈజ్ ఆర్ ప్లేస్లో ఏమొస్తుంది? వజ్ వర్ వస్తుంది. ఓకే, ఈ వజ్ వర్లో వజ్ వచ్చేసరికి తా కింద ట్రీట్ చేస్తే వర్ని తి తేలో చెప్తాము. మీన్స్ వజ్ వచ్చేసరికి సింగులర్స్కి వాడతాము, వర్ వచ్చేసరికి ప్లూరల్స్కి వాడతాము. వజ్ సింగులర్కి థా వాడితే ప్లూరల్స్ స్త్రీలింగ్ ప్లస్ ప్లూరల్స్కి తి తేలో చెప్తాము. వజ్ వచ్చేసరికి ఐ, హీ, షీ, ఇట్. నెక్స్ట్ వర్ వచ్చేసరికి వి, యూ, దేకి వాడతాము. అంతే తేడా. చేస్తూ ఉన్న పని నిన్న చేస్తూ ఉన్నాను ఈ టైంలో, రేపు చేస్తూ ఉంటాను రేపు ఈ టైం. నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను?
ఐ యామ్ టీచింగ్, ఐ యామ్ టీచింగ్, ఆర్ ఐ యామ్ స్పీకింగ్ ఇంగ్లీష్, నేను ఇంగ్లీష్ మాట్లాడుతూ ఉన్నాను. నిన్న ఐ వాజ్ టీచింగ్ ఇంగ్లీష్ క్లాస్, ఐ వాజ్ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, ఎట్ ద సేమ్ టైమ్. ఫ్యూచర్లో ఐ విల్ బీ టీచింగ్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాస్ టుమారో ఎట్ దిస్ టైమ్, రేపు ఈ టైంకి నేను చెప్తూ ఉంటాను అని చెప్తున్నాను. అంతే, ఏం లేదు, ఒక్క హెల్పింగ్ వర్బే మారుతుంది. ప్రజెంట్లో యామ్ ఈజ్ ఆర్, పాస్ట్లో వాజ్ వర్, ఫ్యూచర్లో విల్ బీ వాడతాం. విల్ బీ వచ్చేసరికి అందరికీ అప్లై చేస్తాం. మీన్స్ ఐ వి యూ దే హీ షీట్ అందరికీ కూడా మనం అప్లై చేయడం జరుగుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ పర్ఫెక్ట్కి వచ్చేద్దాం. పర్ఫెక్ట్ అంటే ఏంటి? పర్ఫెక్ట్గా జరిగింది ఆ పని, అంటే అది ఎగ్జాక్ట్గా ఇంకా జరిగింది అని చెప్పేది. ప్రజెంట్లో ఇప్పుడే జరిగిన పని గురించి మాట్లాడతాము. జస్ట్ నౌ ఐ కంప్లీటెడ్ మై క్లాస్, జస్ట్ నౌ ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై క్లాస్ అని చెప్పాలి. హ్యావ్ యూజ్ చేస్తాము ఇక్కడ పర్ఫెక్ట్ టెన్స్లో, హ్యావ్ హ్యాడుల్లో చెప్తాము. ఇక్కడ వచ్చేసరికి ప్రజెంట్లో హ్యావ్ హ్యాజ్ అనే రెండు హెల్పింగ్ వర్బ్స్ తీసుకుంటాం. చూడండి, పర్ఫెక్ట్ టెన్స్ సబ్జెక్ట్ ప్లస్ హెల్పింగ్ వర్బ్ ప్లేస్లో ఏమొచ్చింది? హ్యావ్ హ్యాజ్ యూజ్ చేస్తూ ఇక్కడ V3. చూడండి, అన్నిట్లోనూ V3ఏ. ఇక్కడ అన్ని చోట్ల V3నే వస్తుంది. హెల్పింగ్ వర్బ్ మారుతుంది. ప్రజెంట్లో హ్యావ్ హ్యాజ్, పాస్ట్లో హ్యాడ్, ఓన్లీ హ్యాడ్ ఒకటి, ఫ్యూచర్లో ఓన్లీ విల్ హ్యావ్, ఫ్యూచర్లో ఓన్లీ విల్ హ్యావ్, హ్యాజ్ రాదు ఫ్యూచర్లో, ఓన్లీ హ్యావ్. అది కూడా అందరికీ అప్లై చేస్తాం. ఇక హ్యాజ్ హ్యావ్ ఎవరికి అప్లై చేయాలి? హ్యావ్ వచ్చేసరికి మనం ప్లూరల్స్కి వాడతాం. మీన్స్ ఐ వి యూ దేకి హ్యావ్ వాడితే, హ్యాజ్ వచ్చేసరికి హీ షీ ఇట్కి వాడాలి. ఓకే, ఇక్కడ హ్యాడ్ వాడాము. హ్యాడ్ వచ్చేసరికి హ్యాడ్ మీన్స్ సేమ్ హ్యాజ్ హ్యావ్ ప్లేస్లో హ్యాడ్ వాడామంటే గతంలో ఆ పని ఎప్పుడో చేసేసామని చెప్తున్నాము. దాని ఎగ్జాంపుల్ చూడండి, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై క్లాస్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై క్లాస్ జస్ట్ నౌ. ఐ హ్యావ్ అని చెప్తున్నా అంటే ఇప్పుడే నా క్లాస్ పూర్తి చేశాను అని చెప్తున్నాను. ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్ అంటే నేను ఎప్పుడో ఆల్రెడీ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్ ఆల్రెడీ అని చెప్తాము. అక్కడ ఆల్రెడీ అంటే ఎప్పుడో జరిగిపోయింది, ఎప్పుడో చెప్పేశాను నేను క్లాస్ అని చెప్తాము. ఆల్రెడీ ఐ హ్యాడ్ ఫినిష్డ్ మై క్లాస్, ఐ హ్యావ్ ఫినిష్డ్ మై క్లాస్ నౌ అంటే ఇప్పుడు ఫినిష్ చేశాను అనుకుంటాను. సో ఇప్పుడు చేస్తే ఇప్పుడు పూర్తి అయ్యింది అని చెప్పే పని ప్రజెంట్ పర్ఫెక్ట్, ఎప్పుడో అయ్యిందని చెప్పేది పాస్ట్ పర్ఫెక్ట్, ఫ్యూచర్లో ఆ పని అవుద్ది పర్ఫెక్ట్గా కంపల్సరీగా అవుద్దని చెప్పేది ఫ్యూచర్ పర్ఫెక్ట్. వాటి రూల్స్ ఏంటి? ఎస్, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ప్రజెంట్ పాస్ట్ వచ్చేసరికి హ్యాడ్ పెడతాం. మీన్స్ సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్ వస్తుంది. అది ఫ్యూచర్కి వచ్చేసరికి ఏమవుతుంది? సబ్జెక్ట్ ప్లస్ విల్ హ్యావ్. అక్కడ విల్ హ్యావ్, విల్ ప్లస్ హ్యావ్, ఓన్లీ హ్యాజ్ రాదు. విల్ హ్యావ్ ప్లస్ V3 ప్లస్ ఆబ్జెక్ట్. ఓకే, మరి హిందీలో వచ్చేసరికి చుకా, చుకా అని వస్తుంది. చుకా, చుకి, చుకే. మై కామ్ కర్ చుకా హూ, మై కామ్ కర్ చుకా హూ ప్రజెంట్లో. మై కామ్ కర్ చుకా తా పాస్ట్. మై కామ్ కర్ చుకా హూంగా, కర్ చుకా హూంగా అని ఫ్యూచర్లో చెప్తాం. అంతే తేడా. ఇక చుకా, చుకి, చుకి ఎవరెవరికి వాడతారో మీకు తెలుసు. చుకా వచ్చేసరికి సింగులర్స్, చుకి, చుకే ప్లూరల్స్కి వాడతాము. ఓకే, నెక్స్ట్ ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేద్దాం. ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి సేమ్, అంటే పర్ఫెక్ట్ కంటిన్యూస్ రెండు కలుపుతున్నాం ఇక్కడ. అంటే ఒక పని స్టార్ట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు నేను మొదలెట్టాను అంటే వర్క్ స్టార్ట్ చేశాను, కంప్లీట్ అయింది. బట్ ఆ కంప్లీట్ అయిన యాక్షన్ ఎంతసేపు వరకు జరిగింది? ఇప్పుడు నేను మీకు లెసన్ చెప్తూ ఉన్నాను. ఈ చెప్తూ ఉన్నది 1 గంట నుంచి నేను చెప్తూ ఉన్నాను అనుకోండి. 1 గంట నుంచి చెప్పింది ఇంకొక గంటలో పూర్తవ్వదు తెలవదు. సో అటువంటివి కంటిన్యూ అవుతున్న యాక్షన్స్ని ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో చెప్తాము. మీన్స్ పూర్తయిన యాక్షన్ ఉంటుంది, బట్ ఆ పూర్తయిన యాక్షన్ కొంత టైం తీసుకుంటుంది అని చెప్పేదే ప్రజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దానికి రూల్ ఏంటి? మనం ప్రజెంట్ పర్ఫెక్ట్లో ఉండే హ్యావ్ హ్యాజ్ వస్తాయి, ఇక్కడ వచ్చే V4 వస్తుంది. V4 చూడండి, అన్ని టెన్సెస్లోనూ V4ఏ, ఒక్క సింపుల్లోనే మారుతాయమ్మా. మిగతా అన్ని చోట్ల కంటిన్యూస్లో చూడండి అన్ని చోట్ల V4ఏ, పర్ఫెక్ట్లో చూడండి అన్ని చోట్ల V3ఏ. ఇక్కడ వచ్చేసరికి పర్ఫెక్ట్ కంటిన్యూస్లో అన్ని చోట్ల V4ఏ, బట్ సింపుల్లో వచ్చేసరికి V1, V2, V6. సో అందుకని సింపుల్ ప్రజెంట్, సింపుల్ పాస్ట్, సింపుల్ ఫ్యూచర్ కంపల్సరీగా తెలిస్తే చాలా వరకు మనకి ఇంగ్లీష్ మాట్లాడటం వచ్చేసినట్టే. ఆ డిఫరెన్స్ స్టార్ట్ చేయగలగాలి. ఏ టైంలో ఏది చేస్తున్నాం అన్నది మాట్లాడగలగడమే ఇంగ్లీషు.
ఆ మాట్లాడగలగడమే 12 టైప్స్లో మాట్లాడతాం. మనం ఒక యాక్షన్ని 12 టైప్స్లో చెప్తున్నామని అర్థం. ఓకే, సబ్జెక్ట్ ప్లస్ హ్యావ్ హ్యాజ్ ప్లస్ ఇక్కడ బీన్ అనే ఒక బీ ఫామ్ తీసుకుంటాము ప్లస్ V4 ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ మనం ఏం చేస్తామంటే టైం మెన్షన్ చేస్తాము. దాన్ని హిందీలో समय से मैं 2 घंटे से क्लास मैं 2 घंटे से इंग्लिश बोल रहा हूँ. मैं 2 घंटे से నేను 2 గంటలుగా ఇంగ్లీష్ చెబుతూ ఉన్నాను ఇప్పుడు కాబట్టి 2 గంటలుగా. అలా టైం చెప్పేటప్పుడు సిన్స్ ఫర్ వాడతాను. ఓకే, సిన్స్ వచ్చేసరికి ఒక పాయింట్ ఆఫ్ టైం గురించి మాట్లాడితే, ఫర్ వచ్చేసరికి ఒక పీరియడ్ ఆఫ్ టైం గురించి చెప్తాము. వీటి గురించి డీటెయిల్గా మనం ఆ టెన్సెస్లో నేర్చుకున్నాం. ఓకే, ఇప్పుడు ఇక్కడ హ్యావ్ హ్యాజ్ ఇక్కడ వస్తే ఇక్కడ హ్యాడ్ వస్తుందమ్మా, ఇక్కడ విల్ హ్యావ్ ఒకటే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి సో ఇక్కడ హ్యాడ్ యూజ్ చేస్తాం. క్లాస్లో హ్యాడ్ యూజ్ చేసి చెప్తే ఐ హ్యాడ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 hours ఎస్టర్డే. నిన్న 2 గంటలుగా నేను చెప్తూ ఉంటిని అని చెప్తాం. ఇక్కడ విల్ హ్యావ్ యూజ్ చేస్తాము. ఐ విల్ హ్యావ్ బీన్ స్పీకింగ్ ఇంగ్లీష్ ఫర్ 2 hours టుమారో. రేపు నేను 2 గంటలుగా ఇంగ్లీష్ చెప్తూ ఉంటాను అని చెప్తాము అక్కడ, అంతే. సో ఈ 12 టైప్స్కి మనం ఒక వెర్బ్ తీసుకొని ఎగ్జాంపుల్లో చూద్దాం. ఓకే స్టూడెంట్స్, ఇప్పుడు చూడండి, ఇక్కడ నేను ఒక 10 వర్బ్స్ మీకు రాశాను. చూడండి, వెర్బ్ ఇంగ్లీషు, తెలుగు, హిందీ. యాక్చువల్ వర్బ్ ఏంటో చూసాం. ఇక్కడ దీన్ని 6 ఫామ్స్లో ఎలా రాయాలో కూడా మనకు తెలిసి ఉండాలి. ఒక వెర్బ్ చూడండి, ఈట్ అనే వెర్బ్ తీసుకున్నాను. ఈట్ అంటే ఏంటి? తిను. యాక్చువల్గా మీన్ తిను అని అర్థం. దాన్నే హిందీలో కా అంటాం. కా మీన్స్ ఇక్కడ తిను అని అర్థం. దీన్ని మనం V1, V2, V3, V4, V5, V6లో తెలిసి ఉండాలి. హిందీ మీనింగ్ తెలియాలి, హిందీ వర్డ్ తెలియాలి, ఇంగ్లీష్ తెలియాలి, తెలుగు కూడా. వెర్బ్ 6 ఫామ్స్ గురించి మనం ఒకసారి చూద్దామమ్మా. చూడండి, ఈట్ అనే ఒక వెర్బ్ తీసుకున్నాం అనుకోండి. ఈట్ అంటే ఏంటి అర్థం? కా, హిందీలో కా, తెలుగులో తిను. మరి వీటికి 6 ఫామ్స్ తెలిసి ఉండాలి వెర్బ్. ఎందుకంటే ఈ టెన్సెస్ ఇవన్నీ మనకి రాయాలి, ఇవన్నీ తెలుసుకోవాలంటే వెర్బ్ 6 ఫామ్స్ తెలిసి ఉండాలి. ఒక వెర్బ్కి 6 ఫామ్స్ ఉంటాయి. ఈట్కి వచ్చేసరికి 6 ఫామ్స్ ఏంటో చూడండి. ఈట్, ఇక్కడ చూడండి, ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, టు ఈట్, విల్ ఈట్. అదేంటి? V1 అంటే ప్రజెంట్, V2 పాస్ట్, V3 పాస్ట్ పార్టిసిపుల్, V4 present participle, V5 infinitive, V6 future. ఇవి V1 దట్ మీన్స్ వర్బ్ ఫామ్స్లో మనం సపరేట్ వీడియోలో వాటి గురించి డీటెయిల్డ్గా నేర్చుకున్నామమ్మా. ఇప్పుడు మామూలుగా చెప్తున్నాను చూడండి. సో V1 వచ్చేసరికి ఈట్, ఏట్, ఈటెన్, ఈటింగ్, టు ఈట్, విల్ ఈట్. వీటిని హిందీలో ఎలాగంటాము? ఖాతా హుం. ఖాతా, తా పెట్టాల్సి ఉంటుంది. ఇక్కడ యా పెట్టాలి. కా పక్కన యా, ఇక్కడ కా పక్కన తా. ఖాతా వచ్చేసరికి ప్రజెంట్, కాయా వచ్చేసరికి పాస్ట్ అవుతుంది. అదే మైక్ అయితే హుం, మిగతా అందరికీ హే. మై ఖాతా హుం, నేను తింటాను. తెలుగులో ఏమంటాము దీన్ని? తింటాను. ఈట్ మీన్స్ తింటాను. ఏట్ వచ్చేసరికి ఏంటి? కాయా, మై కాయాతా, నేను తిన్నాను. తెలుగులో తిన్నాను, హిందీలో కాయాతా. మరి ఇంగ్లీష్ ఏట్, ఐ ఏట్ మ్యాంగో. ఈటెన్ వచ్చేసరికి చూడండి, కాచుకా పాస్ట్ పార్టిసిపుల్ ఏమవుతుంది అక్కడ? ఈటెన్ అవుతుంది. హిందీలో దాన్నే కాచుకా హుం ప్రజెంట్, కాచుకాతా పాస్ట్. ఓకే, నెక్స్ట్ ఈటింగ్ వెర్బ్ 4th ఫామ్ ఈటింగ్. దాన్నే హిందీలో కారహా, తింటూ ఉన్నాను. ఇది వచ్చేసరికి తినేసాను. ఇదేమో తింటాను, ఇది తిన్నాను. ఇది వచ్చేసరికి తినేసాను, చేసేసాను ఆల్రెడీ పని, ఆర్ ఇప్పుడే చేసేసాను అని చెప్పే పని. ఇది తింటూ ఉన్నాను, కారహా, ఈటింగ్, టు ఈట్. ముజే కానా హే, నేను చేయవలసిన పని ఏంటంటే ముజే ఆమ్ కానా హే, నేను మామిడి పండు తినవలసి ఉంది. మనం చేయవలసిన పని గురించి మాట్లాడేది V5, దాన్నే ఇన్ఫినిటివ్ అని చెప్తాము. నెక్స్ట్ V6 ఫ్యూచర్లో విల్ ఈట్, ఐ విల్ ఈట్ మ్యాంగో. విల్ ఈట్ మీన్స్ కావుంగా, మై ఆమ్ కావుంగా. ఫ్యూచర్లో అంటే రేపో ఎప్పుడైతే అప్పుడు
ఫ్యూచర్లో చేయబోయే పని గురించి చెప్పేది V6. అంటే ఒక వెర్బ్ నుంచి మనం ఎన్ని నేర్చుకున్నామమ్మా? 6 వర్బ్ ఫార్మ్స్, 6 వర్బ్స్ నేర్చుకున్నట్టే లెక్క. ఒక్క ఈట్ నుంచి ఈట్, ఎయిట్, ఈటెన్, ఈటింగ్, టు ఈట్, విల్ ఈట్, ఇలాగ 6 ఒక్కొక్క దాని నుంచి 6 చెప్పిన ఎన్ని వస్తాయి మొత్తం? 10కి 10 6 60 వర్డ్స్ నేర్చుకున్నట్టు అవుతుంది ఒక్కొక్క క్లాస్కి మనం. ఓకే, ఇప్పుడు ఈట్ గురించి చూసాము. కాతాహు, కాయాత, కాచుక, కారహ, కానాహే, కావుంగా. అది హిందీ. తెలుగులో ఏమిటి? నేను తింటాను, నేను తిన్నాను, నేను తినేశాను, నేను తింటూ ఉన్నాను, నేను తినాలి, నేను తింటాను, నేను ఫ్యూచర్లో అంటే రేపు తింటాను. అది తెలుగు. సో ఈట్ గురించి నేర్చుకున్నాము. ఇప్పుడు ఈ ఈట్ని ఈ వెర్బ్ యొక్క 12 ఫామ్స్లో ఎలా చెప్తానో చూడండి. 12 ఫామ్స్లో ఇదే ఈట్ తీసుకొని మనం చెప్తే, ఫస్ట్ సింపుల్ ప్రజెంట్లో ఏం చెప్పాలి? సబ్జెక్ట్ ప్లస్ V1. V1 ఏంటి? ఈట్. ఐ ఈట్ మ్యాంగో, నేను మ్యాంగో తింటాను. మై ఆమ్ ఖాతా హూ, అది హిందీ. సెకండ్ పాస్ట్ టెన్స్లో, పాస్ట్ టెన్స్కి వచ్చేసరికి ఏంటి? ఐ ఏట్ మ్యాంగో ఎస్టర్డే, నేను నిన్న మామిడి పండు తిన్నాను. మై కల్ ఆమ్ ఖాయాతా, యా మై ఆమ్ ఖాయాతా. ఇక్కడ వచ్చేసరికి ఫ్యూచర్లో ఐ విల్ ఈట్ మ్యాంగో టుమారో, ఐ విల్ ఈట్ మ్యాంగో టుమారో, నేను రేపు మామిడి పండు తింటాను. హిందీలో వచ్చేసరికి మై కల్ ఆమ్ ఖాऊंगा, ఖా ప్లస్ ఊంగా వస్తుంది హిందీలో, ఖాऊंगा. సో 3 ఫామ్స్ అయిపోయినాయా? నేను మామిడి పండు తింటాను, నేను మామిడి పండు నిన్న తిన్నాను, రేపు నేను మామిడి పండు తింటాను. అది సింపుల్. ఇప్పుడు కంటిన్యూస్ 3 ఫామ్స్ ఈట్తో చూడండి. ఐకి ఏం రావాలి? యామ్ రా. ఐ ఆమ్ ఈటింగ్ మ్యాంగో నౌ, నేను ఇప్పుడు మామిడి పండు తింటూ ఉన్నాను. ఐ వాజ్ ఈటింగ్ మ్యాంగో ఎస్టర్డే ఎట్ దిస్ టైమ్, ఈ టైంలో నేను నిన్న మామిడి పండు తింటూ ఉన్నాను. అది ఫ్యూచర్లో చెప్పాలి, ఇదే యాక్షన్. ఫ్యూచర్లో వచ్చేసరికి ఏం చెప్పాలి? ఐ విల్ బీ ఈటింగ్ మ్యాంగో టుమారో ఎట్ దిస్ టైమ్, ఈ టైంలో రేపు నేను మామిడి పండు తింటూ ఉంటాను. హిందీలో ఏం చెప్తాము? మై ఆమ్ ఖా రహా హూ, మై ఆమ్ ఖా రహీ థీ, అమ్మాయి అయితే మై ఆమ్ ఖా రహా థా కల్, ఇసీ వక్త్ కల్ మే ఆమ్ ఖా రహా థా. ఇదే టైంలో, ఇది అంటే ఇస్, ఇదే అంటే ఇసి అనాలి. ఇసి సమయ కల్ మే ఆమ్ ఖా రహా థా, ఇదే టైంలో నేను నిన్న చేస్తూ ఉన్న పని గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ వచ్చేసరికి రేపు చేయబోయే పని. మై కల్ ఆమ్ ఖాऊंगा, మై కల్ ఆమ్ ఖా రహా హూంగా, కల్ ఇసి సమయ, ఇదే టైంలో రేపు నేను మామిడి పండు తింటూ ఉంటాను. అయిపోయింది. కంటిన్యూస్. పర్ఫెక్ట్కి వచ్చేసరికి ఏమవుతుంది? యాక్షన్ కంప్లీటెడ్. జస్ట్ నౌ ఐ హ్యావ్ ఈటెన్ మ్యాంగో జస్ట్ నౌ, నేను ఇప్పుడే మామిడి పండు తిన్నాను. I had eaten mango already I had eaten mango, నేను ఎప్పుడో తినేసాను, అప్పుడే తినేసాను. ఎప్పుడో అప్పుడే అన్న మీనింగ్లో పాస్ట్లో మాట్లాడితే, ఇప్పుడే ఇప్పుడు అని ప్రజెంట్లో మాట్లాడతాము. రేపు ఇదే టైంలో నేను ఈ పని చేసేస్తాను ఫ్యూచర్లో అని చెప్పేది ఫ్యూచర్ పర్ఫెక్ట్ అవుతుంది. ఐ విల్ హ్యావ్ ఈటెన్ మ్యాంగో టుమారో ఎట్ దిస్ టైం, ఈ టైంకి నేను మామిడి పండు తినేసి ఉంటాను. రేపు చేయబోయే యాక్షన్ గురించి ఇప్పుడు చెప్తున్నాను. అయిపోయింది పర్ఫెక్ట్ టెన్స్. పర్ఫెక్ట్ కంటిన్యూస్కి వచ్చేసరికి నేను 1 గంట నుంచి మామిడి పండు తింటూ ఉన్నాను, మామిడి పండు బొట్ట ఎదురుగుండా పెట్టుకొని నేను తింటూ ఉన్నానంట. దాన్ని ఎలా చెప్పాలి? ఐకి ఏం రావాలి? హ్యావ్ రా. ఐ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో సిన్స్ లాస్ట్ 1 అవర్ ఆర్ ఫర్ 1 అవర్, ఇలా చెప్పచ్చు. 1 గంట నుంచి నేను మామిడి పండు తింటూ ఉన్నాను. ఇప్పుడు నిన్నైతే I had been eating mango for 1 hour yesterday. నిన్న నేను 1 గంట పాటుగా మామిడి పండు తింటూ ఉంటిని అని చెప్తున్నట్టు. ఇక్కడ వచ్చేసరికి విల్ హ్యావ్లో చెప్తాము. ఐ విల్ హ్యావ్ బీన్ ఈటింగ్ మ్యాంగో ఫర్ 1 అవర్ టుమారో, రేపు ఈ టైంకి నేను 1 గంట పాటు మామిడి పండు తింటూ ఉంటాను. 4 మొత్తం 12 టైప్స్లో ఈట్ గురించి మాట్లాడాను. ఓకే స్టూడెంట్స్, నెక్స్ట్ సెకండ్ వర్బ్ ఏంటి? సి తీసుకోండి. రెండో వర్బ్ కూడా నేనే చెప్తాను చూడండి. సి అంటే చూడు అని అర్థం. హిందీలో దేక్, హిందీలో ఏమంటాము? దేక్ అంటాము. సికి వెర్బ్ 6 ఫామ్స్ ఏంటి? వెర్బ్ 6 ఫామ్స్ సి, సా, సీన్, సీయింగ్, టు సీ, విల్ సీ. వెర్బ్ 6 ఫామ్స్. హిందీలో సీన్ ఏమంటాము? దేక్.
హిందీలో ఏమవుతుంది? దే దేక్ మై దేక్తా హూ, వహ్ దేక్తా హే. మైకైతే హూ వస్తుంది, అదే మిగతా అందరికీ వచ్చేసరికి హే వస్తుంది. వహ్ దేక్తా హై మీన్స్ మై దేక్తా హూ హూ. మై దేఖా, దేక్ ప్లస్ యా, దేఖా అన్నిటికీ యా రాదమ్మా. ఇక్కడ దేఖా ఆకి మాత్రం యూజ్ చేస్తాం. మై దేఖాతా, నేను చూశాను దాన్ని. మై దేఖాతా సి సా. ఇక్కడ వచ్చేసరికి మై దేఖ్ చుకా, మై దేఖ్ రహా, మై ముझे देखना है मैं देखूंगा. ఓకే, తెలుగులో దేక్ అంటే చూడడం, చూస్తాను. V1 చూస్తాను, V2 చూశాను, చూసేసాను, చూస్తూ ఉన్నాను. చూడాలి, చూస్తాను అంటే రేపు చూస్తాను అని అర్థం. సి వెర్బ్ 6 ఫామ్స్ నోట్ చేసుకోండి అమ్మ, జాగ్రత్తగా చెప్తా ఉంటాను. ఇవి కంపల్సరీ తెలియాలి. హిందీ, ఇంగ్లీష్, తెలుగు మూడిట్లోనూ వెర్బ్ 6 ఫామ్స్ తెలిసి ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఆ 6 ఫామ్స్ తెలిస్తేనే ఇక్కడ అప్లై చేయగలుగుతాం కదా. సో ఆ వెర్బ్ ఫామ్స్తో ఇవి సెంటెన్సెస్ మీరు నోట్ చేసుకోవాలి. రాయండి, ఓన్గా ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది. రాయడం వస్తే మాట్లాడడం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. సో సి అయిపోయింది. నెక్స్ట్ హియర్. హియర్ మీన్స్ విను. హియర్ని హిందీలో సున్ అంటాం. హియర్, హర్డ్, హర్డ్, హియరింగ్, టు హియర్, విల్ హియర్. ఇంగ్లీష్. హిందీ వచ్చేసరికి ఏమంటాము? సున్. మై సున్తా హూ, మై సునాతా, మై సున్ చుకా, మై సున్ రహా, ముझे సున్నా హై, మై సునూంగా. మైతో అదే వహ్ ఆపు ఇవి వస్తే అక్కడ ప్లూరల్ సెన్స్లో వచ్చేస్తే వహ్ సున్ రహా హై. అమ్మాయి అయితే వహ్ సున్ రహీ హే ఇలా చెప్తాం. రహీ, రహే, రహాలో చెప్తాం. తెలుగులో వచ్చేసరికి సున్ అంటే వినడం. నేను వింటాను, నేను విన్నాను, నేను వినేశాను, నేను వింటూ ఉన్నాను, నేను వినాలి, నేను వింటాను, నేను అంటే వినబోతున్నాను ఆర్ వింటాను, ఫ్యూచర్ గురించి చెప్తాను. అది వెర్బ్ 6 ఫామ్స్. నెక్స్ట్ గో. గోని 2 రకాలుగా చెప్తాను. జా. గోని హిందీలో జా అంటాము. జా అంటే వెళ్ళు. దీన్నే హిందీలో గయా అని కూడా చెప్తారు. గయా, గా అనుకోండి. గా అంటే పాడడం అవుతుంది, అందుకే ఇక్కడ జా అని పెట్టారు. జా అంటే వెళ్ళు, గయా అంటే వెళ్ళు. రెండింటికి మీనింగ్ ఒకటే, బట్ ఇక్కడ గా అని రాదు, గయా అని వస్తుంది. వీటికి వెర్బ్ 6 ఫామ్స్ చూడండి. గో. గో చూడండి, గో, వెంట్, గాన్. వెర్బ్ 3 ఫామ్స్ వస్తే మిగతా 3 ఫామ్స్ ఈజీ అయ్యి. వెర్బ్ 6 ఫామ్స్లో ఆ లెసన్లో డీటెయిల్గా మాట్లాడుకున్నామమ్మా ఎలా రాయాలి ఏంటని. సో గో, వెంట్, గాన్, గోయింగ్, టు గో, విల్ గో. 6 ఫామ్స్. ఇది जा. मैं जाता हूँ, मैं गया था, मैं जा चुका, मैं जा रहा, मुझे जाना है, मैं जाऊँगा. అది హిందీ. తెలుగు వచ్చేసరికి వెళ్తాను, వెళ్ళాను, వెళ్ళిపోయాను, వెళుతూ ఉన్నాను, వెళ్ళాలి, వెళ్తాను. ఫ్యూచర్. V1, V6 ఒకటే వస్తాయమ్మా. వెళ్తాను, వెళ్తాను, వెళ్తాను V1 ఏమో ఇప్పుడు, వెళ్తాను ఫ్యూచరు, అది V6 ఫ్యూచర్కి సంబంధించింది. ఓకే, ఇక నెక్స్ట్ టేక్. తర్వాత నెక్స్ట్ వర్బ్ చూడండి, టేక్. టేక్ అంటే తీసుకో. దీన్నే హిందీలో లే, లే అంటాను. సో టేక్, టుక్, టేకెన్, టేకింగ్, టు టేక్, విల్ టేక్. ఓకే, హిందీ లేన్ ఇక్కడ 6 ఫామ్స్ ఎలా వస్తాయి చూడండి. మే లేతా హూ, నేను తీసుకుంటాను. మై లేతా హూ, మే లియాతా, ఇక్కడ యా వస్తుంది. మై లియాతా, నేను తీసుకున్నాను, తీసుకుంటాను, తీసుకున్నాను. మై లియాతా, మై లే చుకా, మే లే రహా, ముझे లేనా హై, మే లే లూంగా. తెలుగులో ఏమంటాము? లేని తీసుకో. తీసుకుంటాను, తీసుకున్నాను, తీసేసుకున్నాను, తీసుకుంటూ ఉన్నాను, తీసుకోవాలి, తీసుకుంటాను. అది వెర్బ్ 6 ఫామ్స్ తెలుగు. నెక్స్ట్ కమ్. కమ్ అంటే ఆ, రా అంటాం. రావడం, దాన్నే వచ్చానని కూడా చెప్తాం. ఆ, తెలుగులో ఆ అంటాం. కమ్. కమ్, కేమ్, కమ్, కమింగ్, టు కమ్, విల్ కమ్. వెర్బ్ 6 ఫామ్స్ ఇంగ్లీష్. హిందీ వచ్చేసరికి ఆ ఉంది. మై ఆతా హూ,
మైతో చెప్తున్నాను నేను ఇక్కడ, అంతే, ఏం లేదు. మై ఆతా హూँ, ఆతా హూँ. మిగతా అందరికీ హే వస్తుంది. వహ్ ఆయా, వహ్ ఆతా హే, వే ఆతా హే, అలా చెప్తాం. సో మై ఆతా హూँ, మై ఆయాతా, ఆకి యా యూజ్ చేయాలి. మై ఆయాతా సెకండ్. నెంబర్స్ కౌంటింగ్ చూసుకోండి జాగ్రత్తగా. ఆయాతా. నెక్స్ట్ థర్డ్ ఫామ్ ఏమవుతుంది? మై ఆచుకా, ఆ రహా, ఆనా హే, ఆవుంగా. అయిపోయింది వెర్బ్ 6 ఫామ్స్. దాన్ని తెలుగులో రా, రా ఇక్కడ రావాలి ఆర్ వచ్చాను అంటాము. రావాలి, వచ్చాను, రావాలి, వచ్చాను, వచ్చేసాను, వస్తూ ఉన్నాను. ఓకే, నెక్స్ట్ రావాలి అంటే అక్కడికి వెళ్ళాలి, ఒక చోటకి మనం రావాలి అన్న మీనింగ్తో చెప్తాము. నేను వస్తాను. అవి వెర్బ్ 6 ఫామ్స్ తెలుగు. నెక్స్ట్ ప్లే. ప్లే మీకు తెలుసు ఆల్రెడీ. ప్లే, ప్లేడ్, ప్లేడ్, ప్లేయింగ్, టు ప్లే, విల్ ప్లే. ప్లేని ఖేల్ అంటాం, హిందీలో ఖేల్. మే ఖేల్తా హూ, తా వస్తుంది V1లో. ఇక్కడ V2లో యా వస్తుంది. మే ఖేలా, యా ప్లస్ ఆర్, ఒక్కోసారి ఆ లా చివరిలో వచ్చేదానికి ఆకి మాత్రం యూజ్ చేస్తాం. మే ఖేలాతా, ఇక్కడ యా రాదు. మే ఖేలాతా, మే ఖేల్ చుకా, మే ఖేల్ రహా, ముझे खेलना है, मैं खेलूँगा. వెర్బ్ 6 ఫామ్స్. దీన్ని ఆడు, తెలుగులో ఆడు. ఆడతాను, ఆడాను, ఆడేశాను, ఆడుతూ ఉన్నాను, ఆడాలి, ఆడతాను. వెర్బ్ 6 ఫామ్స్. నెక్స్ట్ లర్న్. లర్న్ చూడండి, లర్న్ అంటే నేర్చుకో. తెలుగు మీనింగ్ నేర్చుకో, హిందీ మీనింగ్ సీక్. లర్న్ 6 ఫామ్స్ చూద్దాం. లర్న్, లర్నడ్, లర్నడ్, లర్నింగ్, టు లర్న్, విల్ లర్న్. हिंदी सीख. मैं सीखता हूँ, मैं सीखा था, मैं सीख चुका, सीख रहा, मुझे सीखना है, मैं सीखूँगा. వెర్బ్ 6 ఫామ్స్. నెక్స్ట్ నేర్చుకో. తెలుగులో నేర్చుకో అంటే నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటాను, నేను నేర్చుకున్నాను, నేను నేర్చేసుకున్నాను, నేను నేర్చుకుంటూ ఉన్నాను, నేను నేర్చుకోవాలి, నేను నేర్చుకుంటాను. ఇలా వెర్బ్ 6 ఫామ్స్ తెలుగు. నెక్స్ట్ సింగ్. సింగ్ చూడండి, సింగ్, sang, sung, సింగింగ్, టు సింగ్, విల్ సింగ్. హిందీ సింగ్ని ఏమంటాము? గా. ఇక్కడ చూడండి గా వచ్చింది. మై గాతా హూ, మై గాయా తా, మై గా చుకా, మై గా రహా, ముझे गाना है, मैं गाऊंगा. ఓకే, నెక్స్ట్ పాడు. పాడాలి, ఫస్ట్ పాడతాను, నేను చేసే పని, నేను పాడతాను, నేను పాడాను, నేను పాడేశాను, నేను పాడుతూ ఉన్నాను, నేను పాడాలి, నేను పాడతాను. వెర్బ్ 6 ఫామ్స్. నెక్స్ట్ లాస్ట్ వన్ రైట్. రైట్ వెర్బ్ 6 ఫామ్స్. రైట్, వ్రోట్, రిటెన్, రైటింగ్, టు రైట్, విల్ రైట్. రైట్ని హిందీలో లిక్ అంటారు. లిక్, రాయి, వ్రాయి. లిక్ అంటే మై లిఖతా హూ, मैं लिखा था, सेकेंड लिखा था, मैं लिख चुका, मैं लिख रहा, मुझे लिखना है, मैं लिखूँगा. వెర్బ్ 6 ఫామ్స్. నెక్స్ట్ వ్రాయి. వ్రాయి అంటే వ్రాస్తాను, వ్రాసాను, వ్రాసేసాను, వ్రాస్తూ ఉన్నాను, వ్రాయాలి, వ్రాస్తాను. ఈ విధంగా 10 వెర్బ్స్కి 6 ఫామ్స్. మనం ఎన్ని ఇప్పుడు ఇవి 10 ఇంటూ 6 60 వర్డ్స్ నేర్చుకున్నట్టే ఇంగ్లీషు, 60 హిందీ వర్డ్స్ నేర్చుకున్నట్టే, 60 తెలుగు మీనింగ్స్ నేర్చుకున్నట్టే క్రియలు. వాటిని యూజ్ చేస్తా, వీటిల్లో అప్లై చేస్తా మీరు సెంటెన్సెస్ రాసుకోవాలి. ఓకే స్టూడెంట్స్, ప్రాక్టీస్ చేయాలి. సో ఈ 10 వర్బ్స్తో ఈ వీటికి మనం అప్లై చేయడం నేను వీటితో చెప్పాను. ఇప్పుడు చూడండి సీతో ఒకసారి దేక్. దాన్ని చూడండి ఒకసారి. సింపుల్లో వచ్చేసరికి నేను ఒక సినిమా చూడాలి. సింపుల్లో ప్రజెంట్ వరుసగా చూడండి, నేను ఒక సినిమా చూడాలి, నేను ఒక సినిమా చూస్తూ ఉన్నాను, నేను బాహుబలి సినిమా చూడాలి. కొన్ని సినిమా పేరు చెప్పేద్దాం. నేను బాహుబలి సినిమా చూడాలి, నేను బాహుబలి సినిమా చూస్తూ ఉన్నాను. ప్రజెంట్లోనే నేను బాహుబలి సినిమా చూసేసాను, అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది. సో కంప్లీట్ చూసేసానని చెప్తున్నాను. నేను చూస్తూ ఉన్నాను 2 గంటలుగా సినిమా, 3 గంటల సినిమా, నేను 2 గంటలుగా బాహుబలి మూవీ చూస్తూ ఉన్నాను. అది ప్రజెంట్. పాస్ట్ వచ్చేసరికి నేను బాహుబలి మూవీ చూశాను,
చేసిన పని చెప్తున్నాను. నేను నిన్న బాహుబలి మూవీ ఈ టైంలో చూస్తూ ఉన్నాను. నిన్న నేను బాహుబలి మూవీ చూసేసానని చెప్తున్నాను. నెక్స్ట్ నేను ఈ టైంలో నిన్న చూస్తూ ఉంటే 2 గంటలుగా ఆ సినిమా చూస్తూ ఉంటేని ఇదే టైంలో ఫ్యూచర్లో వచ్చేసరికి నేను రేపు బాహుబలి మూవీ చూస్తాను. నేను ఈ టైంకి రేపు బాహుబలి మూవీ చూస్తూ ఉంటాను. నేను బాహుబలి మూవీ ఈ టైంకి చూసేసి ఉంటాను. కంప్లీట్ అయిపోయి ఉంటుంది కదా ఆ టైంకి. ఈ టైంకి నేను ఆ సినిమా చూసేసి ఉంటాను. 4th వన్, నేను 2 గంటలుగా మూవీ చూస్తూ ఉంటాను రేపు ఇదే టైం. అంతే. ఒక్కసారి కనుక వస్తే ఆసువుగా అలాగ చెప్పుకుంటూ వెళ్ళిపోతుంది. నేను చెప్తున్నాను, మీరు చెప్పేస్తారు అలాగే. నెక్స్ట్ తర్వాత హియర్, గో తీసుకోండి, పోనీ గో, కమ్, ఇలాగా ప్రతిదానికి కూడా మీరు తీసుకోవడం, దాన్ని ఇందులో ఇంప్లిమెంట్ చేసుకోవడం, చెప్పడం. వచ్చేసరికి ఇంగ్లీష్ ఒకసారి చూద్దాం. ప్రజెంట్ టెన్స్లో ఇంగ్లీష్ చూడండి. ఇంగ్లీష్లో వచ్చేసరికి ఐ సీ బాహుబలి మూవీ నౌ. నేను ఇప్పుడు బాహుబలి మూవీ చూస్తాను అని అర్థం. అక్కడ ఐ యామ్ సీయింగ్ బాహుబలి మూవీ. ఐ యామ్ సీయింగ్ ద మూవీ. ఐ హ్యావ్ మరి ఇక్కడ మరి థర్డ్ ఫామ్ కదా, సీన్. ఐ హ్యావ్ సీన్ ద మూవీ. I have been seeing the movie for last 1 hour. 1 గంటగా నేను ఆ సినిమా చూస్తూ ఉన్నాను. పాస్ట్కి వచ్చేసరికి I saw the movie. I was seeing the movie yesterday at this time. I had seen the movie already. I had been seeing that movie for 1 hour yesterday. ఫ్యూచర్కి వచ్చేసరికి I will see Bahubali movie tomorrow. I will be seeing movie tomorrow at this time. I will have seen the movie tomorrow at this time. I will have been seeing the movie for 1 hour tomorrow at this time. English అయిపోయింది. హిందీ వచ్చేసరికి मैं मूवी देखता हूँ, मैं सिनेमा देखता हूँ, मैं सिनेमा देख रहा हूँ, मैं सिनेमा देख चुका हूँ, मैं 2 घंटे से सिनेमा देख रहा हूँ. पास्ट हो వచ్చేసరికి मैं सिनेमा देखा था, मैं सिनेमा देखा था, मैं सिनेमा देख रहा था, मैं सिनेमा देख चुका था, मैं सिनेमा 2 घंटे से देख रहा था. అయిపోయింది హిందీ. నెక్స్ట్ ఫ్యూచర్, मैं कल सिनेमा देखूँगा, मैं बाहुबली सिनेमा कल देखूँगा, मैं कल सिनेमा देख रहा होऊंगा, मैं सिनेमा कल देख रहा हो चुका होऊंगा, मैं 2 घंटे से कल सिनेमा देखता होऊंगा. ఓకే స్టూడెంట్స్, మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేయాల్సిన పని ఏంటంటే ఈ వర్బ్స్కి వీటిల్లో ఇంప్లిమెంట్ చేసి చూసుకోవాలి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ స్టూడెంట్స్. రేపు నెక్స్ట్ ఇంకొక 10 వర్బ్స్తో మనం ఒకసారి వర్క్ 6 ఫార్మ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ.